Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. హైదరాబాద్ నగరంలో అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిలకు షీ టీం పోలీసులు చెక్ పెట్టారు. ఇకపై వాళ్లను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం నగరంలో అక్కడక్కడ నిఘా పెంచినట్టు వెల్లడించారు. అయితే కొందరు పోకిరీలను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు కూడా తెలిపారు. అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీల పనిపట్టారు హైదరాబాద్ షీ టీం పోలీసులు. నగరంలో పలు చోట్ల కొందరు పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారిని మాటలతో చేతలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అమ్మాయిల పట్ల పోకిరీలు అనుచితంగా ప్రవర్తించారు. పోకిరీల వేధింపులపై సమాచారం అందుకున్న షీ టీమ్స్ వారి భరతం పట్టారు. పలు ప్రాంతాల్లో మకాం వేసిన షీ టీమ్స్ అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాంపల్లి నుమాయిష్, పెరేడ్ గ్రౌండ్స్, పీపుల్ ప్లాజా, కైట్ ఫెస్టివల్, చార్మినార్లో షీ టీం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మాయిలను వేధిస్తున్న దాదాపు 39 మంది పోకిరీలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లని కోర్టులో హాజరుపరిచారు. వారిలో 10 మంది పోకిరీలకు న్యాయమూర్తి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత మాట్లాడుతూ, మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా 9490616555 అనే ఈ నెంబర్కు పంపొచ్చని, ఎలాంటి సందేహాలున్నా అడగవచ్చని సూచించారు. వేధింపులపై మౌనంగా ఉండకుండా తమకు సమాచారం అందించాలని భరోసానిచ్చారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తామని భరోసా ఇచ్చారు. ఇది అత్యవసర నెంబర్ కాదని, అత్యవసరమైతే 100 అనే నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. హ్యాక్ ఈ యాప్ను మహిళలు తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. మహిళలు భద్రత కోసం పోలీసులు తీసుకునే చర్యల్లో భాగంగా వాట్సాప్ నెంబర్ ఉపయోగించుకోవాలని కోరారు. మహిళల భద్రత కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డీసీపీ తెలిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని, ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్లు, వీడియోలు, ఫోటోలు మాత్రమే పంపించేందుకు వీలవుతుందని వివరించారు. సమస్యల్లో ఉన్న మహిళలు, యువతులు ఎవరైనా ఈ నెంబర్కు వాట్సాప్ సమాచారం పంపితే చాలని, తక్షణం తమ టీంలు స్పందిస్తాయని చెప్పారు. వాట్సాప్ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని మహిళా భద్రత విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్ సేఫ్టీ క్లబ్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని షీ టీం పోలీసులు హెచ్చరించారు.